జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు రిమాండ్కి తరలిస్తారు, ఎప్పుడెప్పుడు దానికి సంబంధించినటువంటి గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇష్టానుసారంగా దోపిడీలు దౌర్జన్యాలు చేసిన వ్యక్తులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా చాలామంది ప్రజలు, ముఖ్యంగా కూటమి నేతలు, అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా చాలామంది ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవైపు విజయసాయిరెడ్డి సిఐడి ముందు హాజరవుతున్నారు, ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూ. ఆ తర్వాత ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారం. సో దానికి సంబంధించి కూడా మనం చూసాం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు. సో ఆయన ఎవరికీ తెలియకుండా బయటకు రావడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత సో ఎక్కడ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే కేసులు ఉన్నాయో వాళ్ళకు ఎక్కడ కూడా ఇన్ఫామ్ చేయకుండా ఉండడం. సో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఆయన ఏదైతే వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగోలేదు, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఏదైతే హాస్పిటల్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్, గుంటూరుకు సంబంధించినటువంటి ఓ ప్రముఖ హాస్పిటల్, సో ఆ సర్టిఫికేట్ను తీసుకొచ్చి చూయించేసి దానికి సంబంధించి బెయిల్ కూడా తీసుకొని ఆయన బయటకు వచ్చారు. ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత చెక్ చేస్తే అది ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అదంతా ఫేక్ అన్నట్టుగా కూడా చాలా క్రియేట్ చేశారు దాన్ని, ఒక సర్టిఫికేట్ని, ఫేక్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఆయన కోర్టును కూడా మోసం చేశారనే చర్చ జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా సీరియస్ అయిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఫేకే, పూర్తిగా ఏదైతే పట్టాలు కావచ్చు, లేదంటే ల్యాండ్కి సంబంధించిన పేపర్లు కావచ్చు, లేదంటే ప్రతిదీ ఫేకే. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగేది కూడా అందరూ సెక్రటరియట్లో అనుకునేవాళ్ళు, కానీ అది కూడా ఫేకే. ఆయన ఇంట్లో వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన లోగో వేసుకొని అక్కడ కూర్చొని మీటింగులు కావచ్చు, లేదంటే సమీక్షలు సమావేశాలు జరిగేవి, అవన్నీ కూడా ఒక సీడీలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చేవి. అంటే వీళ్ళకి కొత్త ఏం కాదు ఈ ఫేక్ ఏదైతే క్రియేట్ చేయడం అనేది. ఎందుకంటే మనం చూసాం తిరుమలకు సంబంధించినటువంటి ఆలయాన్నే జగన్మోహన్ రెడ్డి కోసం సెట్ వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంతేందుకు పులివెందులకు సంబంధించి కూడా అక్కడ ఒక సెట్ వేశారు. సారీ, పులివెందులు కాదు, మన కుప్పాన్లో వాటర్కి సంబంధించి ఏదో నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా వెళ్ళి అక్కడ గేట్లను బిగించి 2-3 ట్యాంకర్లతో నీళ్లను వదిలి ఆ తర్వాత ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఓపెన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ గేట్లను తీసుకెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం అప్పుడు చూసాం. అంటే వీళ్ళంతా క్రియేట్ చేయడం, సృష్టించడం, ఈ ఫేక్ తర్వాత ఇట్లాంటివన్నిట్లలో ఆరితేరిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వరకు కూడా. సో ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ తెచ్చారో అది, దానికి పోలీసులు కూడా సీరియస్ అయ్యారు, కోర్టు కూడా సీరియస్ అయింది. మొన్న ఈ మధ్య ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా కానీ, ఎందుకంటే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్న పరిస్థితి, ఎక్కడున్నా కానీ రావాలి అని చెప్పడం, ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం, పోలీసులు సీరియస్ అయిపోయి ఆ తర్వాత ఈయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం, బోరుగడ్డ అనిల్, సో మా తల్లిగారికి బాగోలేదు, నేను చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాను అని హైదరాబాద్ నుంచి ఆయన వీడియో రిలీజ్ చేయడం. చెన్నైలో వాళ్ళ తల్లిగారు ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన సందర్భం ఏంటి? మా మదర్కి బాగలేదు, నేను ఒక్కనే కొడుకును, ఆమె దగ్గర ఉండాలి అని చెప్పి వచ్చిన వ్యక్తి మరి హైదరాబాద్లో ఏం పని, ఇక్కడ ఏం లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి? సో దీనికి సంబంధించి ఎవరెవరి బినామీలు, ఎవరెవరి ఆస్తులు, ఎవరెవరి సెటిల్మెంట్లు, ఏం జరిగింది హైదరాబాద్లో అనే చర్చ కూడా జరిగింది. సో ఏంటి హైదరాబాద్లో ఏం పని? తన తల్లికి ఆపరేషన్ చెన్నైలో అపోలోలో జరుగుతుంటే హైదరాబాద్లో బోరుగడ్డకి ఏం పని అనే చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఆ 2-3 రోజులు గడిచిపోయాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు కోర్టులో లొంగిపోవాలి. మొన్న వీడియో రిలీజ్ చేసినప్పుడు బోరుగడ్డ ఏం చెప్పారు? నాకు కోర్టులన్నా, లేదంటే న్యాయ వ్యవస్థ అన్నా, లేదంటే పోలీసు వ్యవస్థ అన్నా, లేదంటే చట్టాలు, రాజ్యాంగం అన్నా అమితమైనటువంటి గౌరవం అని చెప్పిన వ్యక్తి మరి నిన్న కోర్టుకి 5 గంటలకు, ఏదైతే జైల్లో, రాజమండ్రి జైల్లో 5 గంటలకు లొంగిపోవాలి, బెయిల్ గడువు ముగుస్తుంది, రావాలి. మరి ఎందుకు రాలేదు? ఏదైనా కోర్టులకు, న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు, పోలీసులకు ఇచ్చే రెస్పెక్టు, గౌరవం ఇదేనా అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఆయన నిన్న ఏదైతే రాలేదు 5 గంటల వరకు, కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అంతకు ముందే కోర్టుకు కూడా ఆయన నివేదించుకున్నారంట, నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి, నేను ఇక్కడ చెన్నైలో ఉన్నాను, ఇక్కడ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని. అవసరం లేదు, మీరు ఫ్లైట్లోనే రండి, ఫ్లైట్లోనైనా రండి, కానీ టైంకు రావాలి అని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. ఆయన రాలేదు. సో ఆ తర్వాత ఏం చెప్తున్నారు? మా మదర్కి ఇంకా బాగోలేదు అని చెప్తున్న పరిస్థితి. సో పీపీ గారు చెప్పారు. ఆయన ఏమంటున్నారు? ఎప్పుడో వాళ్ళ అమ్మగారు రిలీజ్ అయిపోయారు, బయటకు వచ్చేసారు, ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అని వాళ్ళ ఏదైతే పీపీ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇన్ని అబద్ధాలు, నాటకాలు ఆడుతూ కూడా ఆయన నిన్న రాత్రంతా కూడా కాలం వెల్లదీశారు. ఏదైతే కోర్టు మీద నాకు గౌరవం ఉంటుందని చెప్పారో అదే కోర్టును, పోలీసు వ్యవస్థను, రాజ్యాంగాన్ని, ఆయన ఆడిన మాటలు ఏదైతే మాట్లాడారో అవన్నిటినీ కూడా తప్పు, నేనంటే ఇది అని చూపించారు. ఎందుకంటే గతంలో బోరుగడ్డ అనిల్ అంటే ఏది?
అమ్మలు అక్కలు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తి. అది నిజం. మొన్న మాట్లాడిన వీడియో నిజం కాదు అనేది ఆయన్నే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఆ తర్వాత అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి ఉన్నారు. సో ఏదైతే పాస్టర్కు సంబంధించినటువంటి కేసు ఇష్యూకి సంబంధించి ఆయన పైన పీటీ వారెంట్ కూడా నమోదైంది. సో ఆయనను తీసుకొని మళ్ళీ రాజమండ్రికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన తీసుకొని బయలుదేరారు. మళ్ళీ రాజమండ్రికి బయలుదేరి అక్కడ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత న్యాయాధికారులు కావచ్చు వీళ్ళు ఏం చెప్తారో తదనుగుణంగా చర్యలు ఆ విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి ఇదంతా కూడా, ఎందుకు ఈ విధంగా మోసం చేయడం అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి నిన్న రాత్రి 5 గంటలకు లొంగిపోవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఉదయం 13:30 గంటల సేపు ఎవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు, ఎక్కడున్నారు బోరుగడ్డ అనిల్ అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కానీ ఖచ్చితంగా అంటే ఒక గత అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన నేతలతో టచ్లో ఉన్నారు, ఏదో మాట్లాడారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళ తల్లిగారు చికిత్స పొందుతున్నారు. అక్కడికి ఈయన పోలేదు. కానీ ఈయనకు బయటకు వచ్చిన సందర్భం ఏంటి, నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, మా అమ్మగారికి చికిత్స జరుగుతోంది, అక్కడ ఉండాలని చెప్పారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజ్ మొత్తం గాలించి వెతికినా కానీ ఆయన కూతుళ్ళు మాత్రం కనిపించారు, కానీ ఈయన ఎక్కడా కనిపించలేదు. సో ఏం జరిగింది అనే చర్చ ప్రస్తుతం అయితే ఉత్పన్నమవుతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం, ఏం జరిగింది ఏంటి అనేది. సో మనతో పాటు